జరిగింది. అయినా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమగల దేవుడు మన గ్రామానికి వచ్చిన వాడుగా ఉన్నాయి. ఎంత ప్రేమ చూడండి. ఈ ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఈ ప్రేమ శాశ్వతమైనది. ఈ ప్రేమ భూ సంబంధమైనది కాదు. ఈ ప్రేమ పర సంబంధమైనది. ఈ ప్రేమ పక్షపాతం లేనిది. అంటే ఎవరిని ప్రేమిస్తుంది? లోకంలో జీవించిన ప్రతి మానవుని కూడా ప్రేమిస్తుంది. చూడండి, మనమైతే మనకు అయిన వారిని, మనకు కావలసిన వారిని మనం ప్రేమించగలుగుతాం. కానీ ఈ ప్రేమ సర్వలోకమును ప్రేమిస్తుంది. సర్వలోకములో జీవిస్తున్న ప్రతి మానవుని ప్రేమిస్తుంది. ప్రేమించి ఏం చేసింది? అయ్యా, పరలోకముని భూలోకానికి వచ్చింది. అదే క్రిస్మస్. ఎంత ప్రేమ చూడండి. ఎంత నిమిత్తమై దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మా మనుషులు ఏమైపోయినారంటే దేవునికి దూరమైపోయినారు, చెడిపోయినారు. వీరిని బాగు చేయడం కొరకై, వీరిని కరుణించడం కొరకై, వీరిని లేకపోతే విమోచించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు పరమును వదిలి భూలోకానికి వచ్చినాడు. ఎంత ప్రేమ! అయినా ఉన్నతమైన ప్రేమనే ఉదయకాలము నీకు తెలియజేస్తున్నాం. ఏమయ్యా ఇంత ప్రేమ అంటే? అయ్యా, ఈ ప్రేమ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళని ఆశపడుతుంది. ఈ ప్రేమ నీ కొరకై కలవరలో రక్తమును చిందించింది. ఎంత ఉన్నతమైన ప్రేమ! అయ్యా, ఈ ప్రేమ నీ కొరకై కలవరలో కేక వేసింది. అయ్యా, ఈ ప్రేమ నీ కొరకై కలవరలో తన ప్రాణమును దారబోసి వచ్చింది. ఎందుకొరకై? నువ్వు కావాలా యేసయ్యకి? నువ్వు పరలోకములో ఉండాలా? నరకం నుంచి నువ్వు తప్పించబడాలా? అందుకొరకై నిన్నంతగా ప్రేమించింది ఈ ప్రేమ. అయ్యా, ఈ ప్రేమ లోకంలో ఏదో కొంటే దొరికేది కాదు, ఎక్కడికి వెళ్తే దొరికేది కాదు. ఈ ప్రేమ వెతుకుంటా నీ దగ్గరికి వచ్చింది. ఎంత ఉన్నతమైన ప్రేమ! ఈ ఉన్నతమైన ప్రేమను కాలము స్వీకరించగలిగితే, ఈ ప్రేమను ఎరగలిగితే పరలోకము నీదే, శాశ్వతమైన రాజ్యము నీదే. అయ్యా, ఈ లోకము శాశ్వతమైనది. మనకెన్ని ఉన్నా లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే. మనతో వచ్చేది ఏమీ కూడా లేదు. ఒంటరిగా వెళ్ళాలా? ఎంతమంది ఉన్నా, లేకపోతే ఎంత బలగమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, అయిలరా మనతో వచ్చేది ఏమి కూడా లేదు. అయితే దైవ గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది, వాని పాపము వాని వెనుకంబడిపోవును. అయ్యా, పాపం చేసిన వాని పాతాళము పట్టుకుంటుందంట. పాపంలో వచ్చే జీతం మరణమంట. మళ్ళీ ఇట్లా తప్పించబడతాము. ఎట్లా మన పాపాలకు పరిహారము కలుగుతుంది? ఎక్కడికి వెళ్తే, ఏం చేస్తే? అయిలరా పాప పరిహార బలిగా యేసుక్రీస్తు ప్రభువారు కలవరలో ఆయన బోధించబడి మన యొక్క రక్షణ కొరకై రక్తమును కాల్చినాడు. ఆ రక్తదారుల్లో మన పాపలు కడుక్కుంటే చాలు, మనకు విడుదల కలుగుతుంది. ఎక్కడికో వెళ్లాల్సిన అక్కర్లేదండి. యేసయ్యా నేను పాపినంటే చాలు. మన పాపములు యేసు ప్రభువారు క్షమించేవారుగా ఉన్నాడు. పాప క్షమాపణ పొందిన మానవుడు పరలోకానికి వారసుడు, నిత్య రాజ్యాన్ని పొందుకుంటాడు. కనుక